స్కూల్లో హరి అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. క్లాస్లో వీఆర్ వెరీ డమ్. అసలు క్లాస్ స్టార్ట్ అయిన 5 మినిట్స్ ఏదో కొంచెం కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం క్లాస్ మీద. 5 మినిట్స్ తర్వాత ఇంకా మన బుర్ర ఎక్కడికో పారిపోయేది. ఇంకా అసలు క్లాస్ వినేవాళ్ళం కాదు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు. విండోస్లో చూసుకునే వాళ్ళం బయట. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ బ్యాచ్మన్. క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో జోకులు వేసుకుంటా, స్టోరీస్ చెప్పుకుంటా, నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఇది టీచర్ కంట్లో పడిందంటే మాకు తిట్లు పడేటి. అకాడమిక్స్లో అయితే మేము యావరేజ్, ఒక పాస్ మార్క్స్ అట్లా వచ్చేవి. బట్ హరికి ఏంటంటే అవుట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్ 4 అయితే గ్యారంటీ పక్కా ఎత్తటి, గ్యారంటీ అవుట్. మా కామన్ పాయింట్ ఎక్కడంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్లో వీఆర్ వెరీ బ్యాడ్. ఈవెన్ మాకు ఫార్ములాస్ కూడా వచ్చేటివి కాదు. మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కంటే ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కడం మేలేమో అనిపించేది మాకు అప్పుడు. ఈవెన్ మాకు మ్యాథమెటిక్స్లో 5 వస్తే వాడికి పక్కా 0 వచ్చేది, 0, 1 వచ్చేది. మ్యాథమెటిక్స్ పీరియడ్ వచ్చిందంటే ఇంకా మాకు లిటరల్గా సుస్సుపడేది. ఎప్పుడురా నాయనా ఇది అయిపోయేది మ్యాథమెటిక్స్ పీరియడ్ అని అనుకునే వాళ్ళం. ఇలా స్కూల్ అకాడమిక్స్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయి, మేమందరం కొంతమంది ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాము. హరి ఏమో డిగ్రీలో జాయిన్ అయిపోయి ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాడేమో బిజినెస్ సైడ్ వెళ్ళిపోయాడు. మేమంతా సిటీకి వచ్చి జాబ్స్ చేస్తున్నాం. వాడు లోకల్ గా బిజినెస్ చేసినా వాడు ఒక కార్పొరేట్ కంపెనీలో ఎంప్లాయ్ ఎంత ఎర్న్ చేస్తున్నాడో వాడు అంతే ఎర్న్ చేస్తున్నాడు హోమ్ టౌన్ లో బిజినెస్ చేస్తూ. ఇప్పుడు కంపారిటివ్లీ చూస్తే హీస్ లివింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్. హోమ్ టౌన్ లోనే ఫ్యామిలీతో ఉంటూ లోకల్ గా వర్క్ చేస్తున్నాడు. నో పొల్యూషన్, నో ట్రాఫిక్, నో మిస్. బట్ ఇప్పుడు మేము సిటీలో కార్పొరేట్ జాబ్స్ చేస్తూ కార్పొరేట్ లేవర్స్ గా ఉంటున్నాం. మేము సిటీలో గంటలు ట్రాఫిక్ అండ్ పొల్యూషన్స్ లో చిరాగ్గా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అయ్యేసప్పటికి మళ్ళీ ఇంటికి వస్తున్నాం. లీవ్స్ ఉన్నప్పుడు హోమ్ టౌన్ కి పోతాం, లీవ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు మెస్సీ రొటీన్. ఇప్పుడు ఒక్కసారి స్కూల్ డేస్ లేక పోయి చూస్తే అసలు అవుట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్ లో 4-5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాడు హోమ్ టౌన్ లోనే బిజినెస్ రన్ చేస్తూ కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడని ఎవరైనా అసలు ఊహించుంటారా? అండ్ యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అందరూ సిటీకి వచ్చి ఈ పొల్యూషన్, ఈ ట్రాఫిక్లో, కార్పొరేట్ కంపెనీలలో కార్పొరేట్ స్లేవ్స్ గా వర్క్ చేస్తున్నారని నో వన్ ఎవరికి అసలు గెస్ కూడా చేసి ఉండరు. అండ్ ఒకటి, గ్రాడ్యుయేట్ అయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబే చేయాలని ఏం రూల్ లేదు. వీ కెన్ డూ ఎనీ వర్క్ టు సర్వైవ్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హోమ్ టౌన్లోనే జాబ్ చేస్తూ ఉండే వాళ్ళని ట్యాగ్ చేయండి.